పుత్రా, ఎవరి బంధం కోసమో, ఎవరి ప్రేమ కోసమో, లేదా ధనం కోసమో నీవు ప్రాకులాడవలసిన అవసరం లేదు. ఎందుకంటే అవి ఎంతగా నీవు వెతికినంతగా కాదు. నీవు ఎలా ఉన్నావో దానిపై ఆధారపడి నీ జీవితంలోకి వస్తాయి. నీ మాట స్వచ్ఛంగా ఉంటే, నీ గుణం నిజాయితీగా ఉంటే, నీ హృదయం ప్రేమతో నిండితే అవి నీ వెంబడే వస్తాయి, నీ తలుపులను తడుతాయి, నీ జీవితంలో నిలకడిగా ఉంటాయి. పుత్రా, ప్రాకులాడి తెచ్చుకున్న బంధం నిలువదు. వినతి చేసి పొందిన ధనం మనస్సుకు శాంతి ఇవ్వదు. ఒత్తిడి చేసి సంపాదించిన ప్రేమ ఒకరోజు నీ చేతుల నుండి జారిపోతుంది. కాని నీ గుణం, నీ శీలం, నీ మంచితనం ఇవి నీ కోసం మౌనంగా పనిచేస్తాయి. నీ గురించి చెప్పకపోయినా నిన్ను పరిచయం చేస్తాయి. నీవు అడగకపోయినా నీకు అవసరమైన వాటిని నీ దగ్గరకు తీసుకువస్తాయి. పుత్రా, నీ విలువ నీ చేతులు చాపినప్పుడు కాదు, నీ హృదయం ఎలాంటి వెలుగు వెదజల్లుతుందో దానితో నిర్ణయించబడుతుంది. కనుక పుత్రా, ఇతరుల కోసం పరిగెత్తకు. నీ మనస్సును మంచిగా ఉంచుకో. అప్పుడు నీకు చెందినవి నీ అడుగుల దారిలోనే చేరుతాయి. పుత్రా, మనిషి స్వభావం ఒక విచిత్రమైన ప్రవాహం లాంటిది. ఏది మంచిదో తెలుసు, ఏది శ్రేయస్కరమో తెలుసు. అయినా తన మొదట చూపుని ఆకర్షించేది మాత్రం అజ్ఞానం, అసత్యం, స్వల్పమైన సుఖాలు. పుత్రా, చెడు అనేది మొదట మధురంగా కనిపిస్తుంది కాబట్టి దానివైపు త్వరగా పరిగెడతాడు. అది మనస్సుకు వెంటనే సుఖాన్ని ఇస్తుంది. అయితే ఆ మధురం తాత్కాలికం. తరువాత ప్రతి అడుగు బాధగా మారుతుంది. ఆ బాధలోనే మనిషికి బోధ వస్తుంది. కాని అప్పటికే ఆలస్యమైపోతుంది. పుత్రా, మంచి మార్గం మొదట కఠినం. అది శ్రమను కోరుకుంటుంది, సాహసాన్ని కోరుతుంది, నిబద్ధతను కోరుతుంది. అందుకే మనిషి దాని నుండి తొలుత దూరంగా ఉంటాడు. కాని ఆ కష్టం ఒక ఆశీర్వాదం. ఎందుకంటే కష్టాన్ని దాటినవాడే అది ఏదైనా నిజమైన సౌఖ్యాన్ని, శాంతిని, స్థిరత్వాన్ని అందుకుంటాడు. సత్యం ఏమిటి అంటే చెడు సులభం, కాని చివరికి శ్రమ మరియు కన్నీరే. మంచి కష్టం, కాని చివరికి శాంతి మరియు వెలుగు. పుత్రా, నీవు ఎంచుకునేదే నీ ప్రయాణాన్ని నిర్ణయిస్తుంది. కనుక తాత్కాలిక సుఖం కన్నా స్థిరమైన శాంతిని ఇచ్చే మంచిని ఎంచుకో. ప్రారంభంలో కష్టం అనిపించినా అదే నిన్ను రక్షించే శక్తి, నిన్ను ఎదగనిచ్చే మార్గంగా మారుతుంది. పుత్రా, తలరాతలను రాసేది నేనే, నీ కర్మలకు ఫలితాలను అందించేది నేనే, బంధాలను ఇచ్చేది నేనే, ఆ బంధాలలో నిన్ను బందీగా ఉంచేది కూడా నేనే. నీ నిత్య పోరాటంలో శిక్షలను విధించేది నేనే. కాని పుత్రా, ఈ సమస్తం మీద చివరి నిర్ణయం తీసుకునేది నీ హృదయంలో ఉన్న ధైర్యం, నీ చేతుల్లో ఉన్న సంకల్పం, నీ కర్మలో ఉన్న నిస్వార్థత. నేను నీ తలరాతలను రాసినా దానిని మార్చే శక్తి కూడా నీ ప్రయత్నంలోనే దాగి ఉంది. నేను నీకు బంధాలను ఇస్తాను, కాని వాటి నుంచి విముక్తి పొందే మార్గం నీ యొక్క ఆత్మశక్తి చూపుతుంది. నేను నీకు శిక్షలను విధిస్తాను, కాని ఆ శిక్షలే నీకు పాఠాలు అవుతాయి. నీ మనస్సును ఉక్కులా తయారు చేస్తాయి. పుత్రా, నీ జీవితంలో జరిగేది అంతా నేను ఏర్పాట్లు చేసినట్లు కనిపించినా
నిన్ను ఎక్కడికి తీసుకువెళ్లాలో చూపించేది నీ కర్మ. ఎలా ఎక్కడికి చేరాలో నిర్ణయించేది నీ ధైర్యం. నీ భవిష్యత్తును నిర్మించేది నీ నడవడిక. పుత్రా, నన్ను నమ్ము, కాని అంతకంటే ఎక్కువగా నీపై నీవే నమ్మకం పెట్టుకో.